హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో తరచుగా పోలీస్ స్టేషన్లో చాలామందిని విపరీతంగా కొట్టడం, కొంతమంది ఈవెన్ లాకప్ డెత్లు చేయటం కూడా జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ పోలీసులు మేము కొట్టలేదు, అతను అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు అని చెప్పేసి, సో దానికి మనకి ఎట్లా గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు రాజకీయ నాయకులు తర్వాత అధికారులు అంతా కలిసి వాళ్ళ మీద ఒత్తిడి చేసి సో ఆ రకమైన సర్టిఫికేట్ తీసుకుంటారు. సో ఎస్కేప్ అవుతుంటారు, పేదలు చచ్చిపోతాం సాధారణమైపోయింది. సో ఇది చట్టరీత్యా పోలీసులకు మనకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక అభియోగంతో లేకపోతే అనుమానంతో అతన్ని కొట్టడానికి పోలీసులకు ఏమైనా హక్కు ఉందా? చట్టబద్ధంగా ఎలాంటి హక్కు లేదు. చాలామంది మనకు గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, 3rd డిగ్రీ 2nd డిగ్రీ 1st డిగ్రీ అని. ఈ 3rd డిగ్రీ పెట్టడానికి వాళ్ళకి అధికారం లేదు. అది అనఫీషియల్గా మనకు చట్టానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. అది ఎక్కువగా పేదల మీదనే చేస్తారు, పెద్దల జోలికి పోరు. చివరికి ఈ లాకప్ డెత్లు కానీ లేకపోతే పోలీస్ కస్టడీలో మనకు అవయవాలు పోగొట్టుకునే బాపతంతా పేదలే. సరే, ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వ్యక్తిని సో మనకు ఎలాంటి మనకు చట్టపరంగా అతని మీద ఎలాంటి శిక్ష పడకుండా, దాని తర్వాత కేవలం అనుమానంతో అరెస్ట్ చేసినప్పుడు లేకపోతే పోలీస్ స్టేషన్కి రమ్మని ఎంక్వైరీకి ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచినప్పుడు వెళ్తే అతన్ని పట్టుకొని కొడితే మనకు డెఫినెట్గా బాధితులకు మనకు ఎఫ్ఐఆర్ వేసే అధికారం ఉంది. ఈ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని హింసించారో, కొట్టారు, తర్వాత ఇతన్ని మనకు చాలా చోట్ల కాళ్ళు ఇరుగుతాయి, మోకాళ్ళు పగులుతాయి, తర్వాత కొన్ని చోట్ల బయటికి కనపడని దెబ్బలు చేస్తూ ఉంటారు పోలీసులు అనేది మనం తరచుగా వింటునే మాట. దీనికి పరిష్కారం ఏంటంటే, ఇలాంటి జరిగినప్పుడు తప్పకుండా ఈ పోలీస్ ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సిఐ కానీ వాళ్ళకు అగెనెస్ట్గా మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎఫ్ఐఆర్ వాళ్ళు తీసుకోకపోతే సో మీరు ఎస్పీకి మీరు డైరెక్ట్గా పంపించవచ్చు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ జిల్లా ఎస్పీకి పంపించవచ్చు. వాళ్ళు తీసుకొని ఎఫ్ఐఆర్ వాళ్ళ స్టేషన్లో వాళ్ళు రిజిస్టర్ చేయరు. అందువల్ల మీరు డైరెక్ట్గా ఎస్పీకి ఈ కంప్లైంట్ పంపించవచ్చు. మీరు ఏ సెక్షన్ల కింద మీరు కేసు పెట్టవచ్చు అంటే సెక్షన్ 166 ఐపీసీ, సో ఇది మనకు సెక్షన్ 330, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా మనకు చట్ట విరుద్ధంగా మనకు చేస్తున్న మన హాని లేకపోతే మనకు అతనికి కష్టము, అతనికి ఇబ్బందులు కలిగించటం. తర్వాత 331 రీడ్ విత్ 34, 35, తర్వాత మనకు ఆర్టికల్ 311 వీటి కింద మనము ఆ పోలీసు అధికారులు ఎవరైతే నేను హింసించారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయాలి. అది వాళ్ళు తీసుకోరు, మళ్ళా ఇంకా ఎక్కువ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు డైరెక్ట్గా మనకు ఎస్పీ గారికి లేకపోతే అవసరమైతే డీజీపీ గారికి వేయవచ్చు, లేకపోతే 0 ఎఫ్ఐఆర్ కింద కూడా రిజిస్టర్ చేయవచ్చు. ఇలా చేస్తే మనకు కొన్ని చోట్లనైనా ఈ దుర్మార్గులు ఎవరైతే అనవసరంగా ఏదో ఒక చిన్న నేరానికి మనకు పోలీస్ స్టేషన్కి పిలిపించి అతనికి మన మీరేమి గౌరవం ఇవ్వాల్సిన పని లేదు, బట్ అనవసరంగా అతని కేసులో ఇరికిచ్చి అతని మీద మనకు క్రూరమైన హింసకు గురి చేయటం అనేది ఈ మానవీయ కోణంలో హ్యూమన్ రైట్స్ చట్టం కింద కూడా అది నేరమే. సో దీన్ని మనం ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలనేది వాళ్ళకు
ఒక హెచ్చరికగా ఈ వీడియో చేస్తున్నాను. రెండవది, మన బొజ్జ తారకం గారు కూడా మన ఒక బుక్ రాశారు, చిన్న పుస్తకం. పోలీసులు అరెస్ట్ చేస్తే ఏమేమి చేయాలా, మీకు ఏమేమి హక్కులు ఉంటాయి పోలీస్ స్టేషన్లలో, మీరు ఏమేమి, ఎందుకంటే మీకు ఎలాంటి తిండి పెట్టకుండా, ఎలాంటి అవసరాలు తీర్చకుండా మిమ్మల్ని హింసిస్తుంటారు పోలీసులు. అలా కాకుండా చట్ట ప్రకారం వాళ్ళు మీకు చేయాల్సిన కార్యక్రమాలు కూడా, మీకు చేయాల్సిన సదుపాయాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఆ బుక్ ద్వారా మీరు మన బొజ్జ తారకం గారి పుస్తకం చదివి పోలీసులు అరెస్ట్ చేస్తే ఏమేం చేయాలా అనేది కూడా ఉంది. దాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించి చదవండి అని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.